17వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో గాజుదిన్న ఎల్ఎల్సి కెనాల్ కాలువ పక్కన ఒక వ్యక్తిని, మినూరు చెందిన వ్యక్తిని, అరవింద్ అనే అబ్బాయిని అదే ఎమ్మినూరు చెందిన 4 వ్యక్తులు ప్లస్ అమ్మాయి కలిసి చంపాలని ట్రై చేస్తూ అటాక్ చేయడం అనేది. దానిలో భాగంగా ఆ అబ్బాయి వెంటనే మేము స్పందించి ఆ అబ్బాయిని ఎమ్మినూరు హాస్పిటల్కు షిఫ్ట్ చేశాము. యాజ్ పర్ అక్కడున్న పరిస్థితులు చూస్తే ఈ అబ్బాయిని బ్రూతల్గా వేట కొడవలతో నరికినట్లు ఉండి వెంటనే అబ్బాయిని షిఫ్ట్ చేయడం వల్ల ప్రస్తుతానికి అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు. సో అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా వాళ్ళందరినీ విచారించుకొని తొందరలో అరెస్ట్ చేస్తామని కోరుతున్నాను. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి అబ్బాయికి న్యాయం చేయాలో చూస్తాము. ఇదంతా ఎలాంటి ప్రేమ విషయము అని ప్రస్తుతం తెలిసింది. ముఖ్యంగా ఈ జలసి అంటే అమ్మాయిల విషయంలో, ప్రేమ విషయంలో గొడవలు జరిగినాయి. ఆ ప్రీవియస్ గొడవల్ని వీళ్ళు ఇలా కక్ష సాధింపు కోసము ఉపయోగించుకున్నారు. నిందితుకు అమ్మాయి సంబంధము జస్ట్ ఫ్రెండ్, అంటే లవరు, ఒక అబ్బాయికి లవరు. మిగతా వాళ్ళకి భరత్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా ముగ్గురు. ఇది పేర్లు అదన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొడ్యూస్ చేస్తాము. ప్రస్తుతానికి అందరూ విచారిస్తున్నాం. విచారణలో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేసి మీకు చూస్తాం. దీంట్లో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్మినూరు చెందిన 4, అలాగే కుడుమూరు సంబంధించిన ఎరుకుల రామాంజనేయులు అనే అబ్బాయి ఈ హత్యా ప్రయత్నంలో పాల్గొన్నారు. ఈ హత్యా ప్రయత్నానికి ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు. గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ గడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ని చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని 16వ తేదీన ఒకసారి రెక్కి చేసుకొని 17వ తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం. ఈ మెయిన్ ఉద్దేశం ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి, అలాగే వీళ్ళు మాస్కులు ధరించుకున్నారు చంపాలని. తర్వాత హత్య ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ నుంచి పబ్లిక్ గుర్తించి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని ఈరోజు 5 మందిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయడం. అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా అబ్బాయికి కత్తితో నరకడం వల్ల, ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి. సో ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒకసారి ఎమ్మినూరు టౌన్లో ట్రై చేశారు చంపాలనే ఉద్దేశంతో. ఆ రోజు ఆ అబ్బాయి దొరకలేదు. సో ఇంకా 16వ తేదీ వచ్చి రెక్కి చేసుకొని 17వ తేదీన మణిగండ్లలోని ఎల్ఎల్సి కెనాల్ ఆ రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు. బుట్ట ప్రియాంక అనే అమ్మాయి ప్రేమ వ్యవహారమే ఈ కారణము. వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే. ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులను గుర్తించుకోవాలి. ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు, కాలేజీకి వెళ్ళలేదా, 2 రోజులు వీళ్ళు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదన్న ఆలోచనగా తల్లిదండ్రులు వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాం. భరత్ చెప్తే ప్రియాంక అమలు పరిచింది. రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించింది. మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము. నా పేరు ఇట్లా అరవింద్, ఎమ్మినూరు సంబంధించిన వ్యక్తి సార్, నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ఈ యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ ఎలిమినేట్ చేసుకోవాలనే ఉద్దేశము. అక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి, ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలాగే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్కి చెప్పి చేయించింది. పేరు గొనగాండ్ల ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.